హలో వ్యూవర్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రాజస్థాన్ వాళ్ళకైతే అసలు టమాటా మిర్చి చట్నీ అలవాటు చేశానండి. అలవాటు చేసిన దగ్గర నుంచి వాళ్ళు బాగా అలవాటు అయిపోయారు. ఇదిగోండి, ఇప్పుడే మా వారు ఇవాళ డ్యూటీకి 1 అవర్ లేట్గా వెళ్తానని లీవ్ తీసుకున్నారు. సో ఇప్పుడు వెళ్తాడంట. ఇంకా కర్రీ ఏం చేయాలి అంటే ఇంకెందుకు టమాటా మిర్చి చట్నీ చేసేయని అంటున్నాడండి. రోజు ఈ టమాటా మిర్చి చట్నీ అలవాటు చేసి చేసి అదే చేయమని చెప్పి టమాటాలు ఎక్కువ తీసుకొస్తున్నాడండి. బాగా ఇష్టంగా తింటున్నారంట వాళ్ళ ఫ్రెండ్స్ అని వాళ్ళకని. అలాగే మొన్న మా ఆడపడుచు కూడా వచ్చారండి. మా ఆడపడుచు కూడా అంతే, నేను ఈరోజు రోటీ తినను, నువ్వు చట్నీ చేస్తావా చెయ్యవా, చట్నీ చేస్తే నేను అన్నం తింటాను అని చెప్పి ఇక చేయించుకొని మరీ అన్నం తినేసింది. మా అత్తయ్య గారు కూడా అలవాటు అయిపోయారనమాట ఈ పచ్చడి చేయటము. ఈ పచ్చడి చేసుకుంటే ఆ రోజు ఆమె రోటీ తినదు, మా అత్త తినదు, మా ఆడబిడ్డ కూడా తినదు. అన్నమే వాళ్ళకు కూడా అన్నం ఉండాలన్నమాట ఈ చట్నీ చేసిన రోజు. అంత బాగా నచ్చిందనమాట మన తెలుగింటి టమోటా మిర్చి చట్నీ. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నాకైతే చాలా ఇష్టం. నాకు కూడా వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకొని టమాటా మిర్చి చట్నీ తింటుంటే ఇంకెందుకులే, సూపర్ ఉంటుంది కదండి. అసలు ఆ టేస్టే వేరనమాట. వీళ్ళు నూరుకోరు, వీళ్ళకి తెలియదు ఆ పచ్చడి చేయడం అసలు. ఒకసారి ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందండి. నేను ఇట్లా చట్నీ చేశాను కదా, బాగా అలవాటైంది. నేను చేసేటప్పుడు ఎప్పుడు చూడదు మా ఆడబిడ్డ, చూడుకోకుండా ఇంకా నేను ఊరు వెళ్ళిన తర్వాత ఒక రోజు అంట తనకి తినాలనిపించిందంట. తినాలనిపించినప్పుడు ఏం చేసిందంటే అమ్మాయి పచ్చిమిరపకాయలు టమాటాలు కోసి ఆయిల్లో వేయించేటప్పుడు మళ్ళీ వెండి కారం కూడా వేసిందంట. కర్రీలో వేసుకుని మళ్ళీ కారం కూడా వేసిందంట. నాకు ఫోన్ చేసి అడుగుతుంది, నువ్వు చేస్తే చట్నీ బాగా టేస్ట్ వచ్చింది, నేను చేస్తే టేస్ట్ రాలేదు ఏంటి, ఏమైంది అని. నేను అడిగాను, నువ్వేమేం చేసావు, ఎలా చేసావు ఏంటి అంటే అప్పుడు చెప్పింది అనమాట, ఇట్లా చేశాను అని. అప్పుడు నేను చెప్పా అట్లా వేయకూడదు అనేసి. ఇది ఇప్పుడైతే టమాటాలు మిర్చి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసేసాను, మూత పెట్టేశాను. మూతలో పెట్టేసి మనం గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే డైరెక్ట్గా ఆవిరికే మగ్గిపోయిద్దండి చట్నీ, అది చాలా టేస్ట్గా ఉంటుంది. డైరెక్ట్గా మనం మూత పెట్టుకోకుండా కొంచెం నూనెలో వేపుతాం కదా, అట్లా దానికంటే కూడా ఇది ఇట్లా ఆవిరితో ఉడికింది ఏంటంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మధ్యలో అప్పుడప్పుడు కొంచెం తీసుకొని ఇలా తిప్పుకుంటా ఉంటే అదే కనుక మగ్గిపోయిద్ది అనమాట చట్నీ. టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారా, ఆవిరికి మగ్గిపోయిద్ది, అడుగు కూడా అంటకుండా ఉంటుంది అనమాట చట్నీ. మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే బాగుంటుంది చట్నీ, టేస్ట్ ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, టమాటా పచ్చిమిరపకాయలు అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు చట్నీ చేస్తున్నాను రోట్లో వేసి. ఇక్కడ మనలాగా వీళ్ళు ఎక్కువ రోళ్ళు యూస్ చేయరండి. ఇది ఇట్లా ఉంటాయి, మట్టితో తయారు చేసినవి ఉంటాయి. కుండీ అంటారు వీళ్ళ భాషలో, కుండీ అంటారు దీన్ని. దీనిలోనే చేస్తారు మ్యాక్సిమం చట్నీలు అన్నీ దానిలోనే చేస్తారు. మన సైడ్ ఉన్నట్టుగా రోల్ అనేది ఉండదు. నేను డైరెక్ట్గా సాల్ట్ కూడా ఇందులోనే వేసేసానండి. దించేటప్పుడే సాల్ట్ వేసేసాను. దీనిలో చింతపండు, కొత్తిమీర అవి కూడా వేసుకుంటే బాగుంటాయి, కానీ నాకు ఇక్కడ అవైలబిలిటీ లేదు. చింతపండు అనేది అస్సలు దొరకదండి రాజస్థాన్లో. చాలా ఇబ్బంది పడుతున్నాను నేనైతే. ఒకసారి అయితే ఆన్లైన్లో తీసుకున్నాను, కానీ అంత విత్తనాలు ఎక్కువగా వచ్చినాయి. సో అమ్మ ఎలాగో ఇంకా వెళ్తాం కదా, ఒక 1 మంత్లో ఊరు వెళ్తున్నాం కదా, అంటే అక్కడ తెచ్చుకోవచ్చులే, అక్కడైతే బాగా మంచిది దొరుకుతుంది మన ఏపీలో అని చెప్పేసి నేను ఆన్లైన్లో మళ్ళీ తీసుకోలేదు. వెళ్ళాలండి ఊరికి వెళ్ళి కూడా నాకు 2 ఇయర్స్ అయిపోయింది. అమ్మ దగ్గరికి వెళ్తాను, కంపల్సరీ వెళ్తాను అమ్మ దగ్గరికి కూడా. వెళ్ళినప్పుడు ఇంకెక్కడ ఏమేమి దొరకవు అవన్నీ నేను అక్కడ తెచ్చుకోవడమేనమాట. 3 డేస్ పట్టిద్దండి రాజస్థాన్కి. మన ఆంధ్ర రావాలంటే కంపల్సరీ 3 డేస్ పట్టుద్ది. 3 డేస్ నేను ట్రైన్లోనే ఉండాలన్నమాట. సో అందుకని నాకు రావాలన్నా కూడా చాలా భయం అవుతుంది. ఒక్కదాన్ని అయితే ఓకే వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు 2 చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో వెళ్ళాలంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఒక్కళ్ళో వెళ్ళాలంటే. మా హస్బెండ్ ఏమో తను రాడనమాట, తనకి ఎప్పుడు డ్యూటీ ఉంటుంది కదా, సో ఎక్కువ లీవ్స్ ఉండవు, ఎప్పుడో రేర్గా వస్తాడనమాట తను. చూడండి చట్నీ అయితే చేస్తున్నాను. ఇవి వచ్చేసి చిన్నులపాయలండి, పెద్దులపాయలు. మేమైతే పెద్దులపాయ అంటామండి మా ఆంధ్రాలో. మాది ప్రకాశం డిస్టిక్, మేమైతే పెద్దులపాయలు అంటాము. ఇక్కడ ఈ రాజస్థాన్లో వచ్చేసి ప్యాజ్ అంటారండి. ప్యాజు. చిన్నులపాయలు వచ్చేసి లెసన్ అంటారు వీళ్ళ భాషలో.
మనం చిన్నులపాయలు లేదంటే వెల్లుల్లిపాయలు అని అంటాం కదా, వీళ్ళు లెసన్ అంటారు. పెద్ద ఉల్లిపాయలు వచ్చేసేమో ప్యాజ్ అంటారు. సో ఇప్పుడైతే ఇవి వేసేసుకున్నాను. ఈ పెద్ద ఉల్లిపాయలు ముందుగానే దంచి పెట్టుకుంటే టేస్ట్ ఉండదండి. ఇవి ఎక్కువ బాగా మెత్తగా నలగకూడదు, కచ్చాపచ్చిగా ఉంటేనే చట్నీలోకి టేస్ట్ వచ్చింది అన్నమాట. ఫ్రెండ్, ఫైనల్గా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి, నిజంగా చెప్తున్నాను కదా. అసలు మిక్సీలో వేసుకుంటే టేస్ట్ ఉండదు. రోటి పచ్చడే టేస్ట్ అన్నమాట. మనం చిన్నప్పుడు నానమ్మలు అమ్మమ్మలు అసలు వాళ్ళ కాలంలో అంతా రోటి పచ్చడి యూస్ చేసేవాళ్ళు, మెత్తగా కూడా నూరేవాళ్ళు కాదు. కొంచెం కచ్చా పచ్చగా ఉంటేనే పచ్చడి రుచిగా కూడా ఉంటుంది. ఈ మిక్సీలో వేస్తే బాగా మెత్తగా అయిపోయి అసలు టేస్ట్ అనేదే ఉండదు. టేస్ట్ అంతా చచ్చిపోయిద్ది, అసలు ఆ టేస్ట్ అనేది ఉండదు. ఇట్లా రోట్లోనే చేసుకుంటే కనుక అసలు ఆ టేస్టే వేరండి. కొంచెం రిస్క్ అనుకోకుండా రోట్లో చేసుకోవడమే బెటర్ నాకు తెలిసినంతవరకు.